హాయ్ హలో అందరికీ. ఈరోజైతే పచ్చిమిరపకాయల పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, చింతపండు, నిమ్మకాయ సైజ్ చింతపండు, ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకొని తర్వాత పప్పు గుత్తితో ఎనుపుకొని ఎల్లిపాయ తర్వాత అందులో పెట్టుకోవచ్చు, ఉల్లిపాయ తర్వాత అయినా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసేసి కుక్కర్లో మూత పెట్టుకొని 3 విజిల్స్ చాలన్నమాట. ఇందులో పసుపు వేసుకున్నాము. ఉడికిన తర్వాత దించుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఎనుపుకొని తర్వాత పెట్టుకోవడం అంతే. పచ్చిమిరపకాయల పప్పు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఇవి పప్పు అయితే ఉడికిపోయింది. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. ఉప్పు అయితే వేసుకొని పప్పునైతే పప్పు గుత్తితో ఎనుపుకుందాము. అలాగా పప్పు గుత్తితో ఎనిపేసుకున్నాము. పప్పు తిరువాతకైతే రెడీ చేసుకున్నాము. ఎల్లిపాయలు కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు. పప్పు పోపుకు తిరువాతకైతే ఆయిల్ పెట్టుకున్నాము. ఇవన్నీ ఎల్లిపాయలు కొట్టేసుకున్న ఎల్లిపాయలు వేసేస్తాము. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసేద్దాము. ఇవైతే కొంచెం ఎర్రగా బాగా వేగాలి. ఎల్లిపాయలు ఇవి బాగా వేగిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే బాగా నీట్గా వేగుతాయి. ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడైతే ఈ ఒట్టిమిరపకాయలు వేసేసుకొని పచ్చిమిరపకాయల పప్పులో తరువాత పోపు అయితే పెట్టేసుకున్నాము. అంతే, పప్పు తరువాత రెడీ. పచ్చిమిరపకాయల పప్పులు అయితే వేసేసుకున్నాము. పెట్టుకున్న పచ్చిమిరపకాయల పప్పు, పచ్చిమిరపకాయలు, టమోటా, చింతపండు వేసి పప్పు రుబ్బుకున్నాము. ఎనుపుకున్నాము. ఆయిల్ అయితే వేసేసుకున్నాము. బాగా మెత్తగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయల పప్పు రెడీ. నేను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.